పార్టీ బలోపేతానికి జనసేన సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పట్టున్న నాయకులను పార్టీలోకి తీసుకునేందుకు సమ్మతమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పట్టున్న ఆమంచి కృష్ణమోహన్ జనసేనలోకి వస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ పట్టున్న సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా పేరుగాంచిన ఆమంచి కృష్ణమోహన్ ను జనసేనలోకి తీసుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. తర్వాత వైసీపీలో చేరిన ఆమంచి జగన్ హయాంలో రాజకీయంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోయారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 40,000కు పైగా ఓట్లు సాధించి తనకింకా క్షేత్రస్థాయిలో బలం ఉందని నిరూపించారు. తాజా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ చేరిక జరిగితే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్, గిద్దలూరు ప్రాంతంలో ఆమంచి స్వాములు వంటి నాయకులతో బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో జనసేన రాజకీయ బలం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.